చివరి ప్రశ్న సార్. తెలంగాణలో 30 లక్షల పైగా ఉన్నారు మాలలు అంటున్నారు. ఆంధ్రాలోనేమో 70 లక్షల పైగా, అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఈ మాలలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మీరే పెద్ద దిక్కు అనే వార్తలు, అంటే దాదాపుగా అందరూ అదే మాట అంటున్నారు. వివేక్ వెంకటస్వామి గారు అనే పేరు పోతుంది. అంటే రానున్న రోజుల్లో ఏమన్నా దీన్ని ఆసరాగా చేసుకుని మళ్ళీ ఏదైనా రాజకీయ పార్టీ లాంటివి ఏమన్నా ఆలోచన చేసేటువంటి అవకాశం? నాకు అదంతా ఏం లేదండి. నాకు కేవలము నాకు అనిపించింది, నేను దీంట్లో కూడా ఎప్పుడు కులం గురించి ఆలోచన ఏదైతే ఉందో ఎస్సీస్ పైకి రావాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. కానీ మనము కులాన్ని వాడుకోవాలని చెప్పి మనము ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఇంతకుముందు చెప్పాను, కేవలము మాలను తిడుతున్నారని చెప్పి నేను రావడం జరిగింది. మాలను కాపాడుకునే బాధ్యత కూడా మా అందరి పైన. వెంకటస్వామి గారు చాలా దళితుల కోసం పనిచేశారు. తిట్టేటప్పుడు నాకు కూడా అనిపించింది, చలో మనం కూడా మన కమ్యూనిటీని సేవ్ చేసుకోవాలి, లేకుండా అందరు కూడా ఇట్లనే తిడుతూ ఉంటారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ అదొకటే అన్నమాట. ఈ తిట్టడం ఏదైతే చేస్తున్నారో దీన్ని వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఎంత తిట్టినా తిట్టుకొని, కానీ మాలలందరూ ఐక్యంగా అయిపోయినారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ స్ట్రగల్. సో వాళ్ళను ఎప్పుడు కూడా నేను నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఆ సింహ గర్జనలో వాళ్ళందరూ కూడా సొంతంగా వాళ్ళు పైసలు పెట్టుకొని మీటింగ్కి వచ్చి సక్సెస్ చేసి మేమందరం కూడా కమ్యూనిటీ కోసం పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో అదొక గొప్ప విషయం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద కమ్యూనిటీ ఫర్ దిస్ సపోర్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో హాట్ టాపిక్గా మారినటువంటి ఈ వివేక్ వెంకటస్వామి గారి ఇంటర్వ్యూ, అంటే మనకు చాలా సందర్భాల్లో అడిగేటువంటి ప్రయత్నం చేశాం, కానీ మాలల సింహగర్జన తర్వాత చేస్తేనే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పేసి ఆగడం జరిగింది. ఏది ఏమైనా ఆయన చెప్తున్నది క్లియర్గా కాకా వెంకటస్వామి గారు మాకు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాని మీద మేము అంటే దాని మీద నిలబడడం కోసం ప్రయత్నం చేసాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మాలల్ని వాడుకోవడమో ఇంకోరి మీద విషం కక్కడమో ఇంకేది కాదు. అందరం ఐక్యంగా ఉండి మనకు రావాల్సిన వాటాను మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఇంకా మంత్రి పదవులు కానీ మిగతా అన్ని రాజ్యసభ సీట్లతో సహా మన వాటా మనం ఇంకా పెంచుకునే విధానంగా ప్రయత్నం చేయాలి. అవసరమైతే రిజర్వేషన్ల శాతాన్ని కూడా పంచుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈరోజు పార్లమెంట్లో చట్టం చేసి తప్పకుండా చేసుకుంటే మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం లేదు. కేవలం మాలలు మనువాదులు అన్నటువంటి మాట ఏదైతుందో అది నన్ను ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఆ మనువాదులం కాదు అని చెప్పేసి చెప్పడం కోసమే ఈరోజు ఇది చేస్తూ ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి కోసమో వాడుకోవడం కోసమో ఈ అన్ని చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో దయచేసి దీనికి సంబంధించిన విషయంలో ఎవరన్నా మీ యొక్క అభిప్రాయాలు ఉండేది ఉంటే